యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనము చదువుకున్నాం కదండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు, వాక్యమును దీవించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఇప్పటి వరకు ఈరోజు జరిగిన కార్యక్రమంలో బహుగా తండ్రి తోడుగా ఉన్నారు తండ్రి, ఆశీర్వదించారు, ఘనముగా జరిగించుకున్నారు అన్ని కార్యక్రమంలో. అలాగే తండ్రి సాయంత్రం వేళ తండ్రి, అలాగే తండ్రి స్వర్ణ దేవాలయంలో శుక్రవారం ఆరాధన జరిగించుకుంటుండగా, అలాగే ఇప్పటి వరకు పాటల్లోని, ప్రార్థనలోని, అలాగే సన్నిధి క్రమము, అలాగే వాక్య క్రమము, పఠనము, సమస్తమును అంశాల్లో మీరు ఘనముగా వాడుకున్నారు. స్తోత్రములు. ఇప్పుడు వాక్య ధ్యానములో కూడా మీరు ఉండి పలికించమని, మర్మములు తెలియజేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. అయితే నేను నిజమైన ద్రాక్షావల్లిని అనగా అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉంటుందండి, ఉంటుంది. నిజమైన ద్రాక్షావల్లికి అబద్ధమైన ద్రాక్షావల్లికి తేడా ఏమిటి? ఈరోజు మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. నిజమైన ద్రాక్షావల్లి, అబద్ధమైన ద్రాక్షావల్లి, ఈ రెండిట్లకి ఎలా తెలుసుకోవాలో మనము ఒకసారి చూద్దామండి. అయితే నిజమైన ద్రాక్షావల్లి అయితే ఏం చేస్తుంది అంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. అయితే అలా నిజమైన ద్రాక్షావల్లిని పట్టుకొని తీగలు అల్లుకొని ఉంటాయి. నిజమైన ద్రాక్షావల్లి అనగా అది ఫలింపులోకి వస్తూ ఉంటుంది. అయితే చక్కగా విస్తారముగా చిగురిస్తూ ఉంటుంది. దాదే నిజమైన ద్రాక్షావల్లి. అయితే ఎండిపోయి కృషించిపోయి నాశనం అయిపోతూ ఉందనుకోండి, అదేమవుతుంది? అది నిజమైన ద్రాక్షావల్లి కాదు, అది అబద్ధమైన ద్రాక్షావల్లి. ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లి, అబద్ధమైన ద్రాక్షావల్లి కంపారిజన్ తెలుసుకున్నాం. సరే, దీన్ని బట్టి వాక్యములోకి ముందుకు వెళ్దామండి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అలాగే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నప్పుడు ఆ తీగను ఆనుకొని ఆ ద్రాక్షావల్లిని చుట్టుకొని బలపడి ఇది ఫలింపులోకి వస్తూ ఉన్నది. అనగా ద్రాక్షావల్లిని తీగలు ఎవరమంట? మనమన్నమాట అండి. ఆ తీగలు అల్లుకునే తీగలు మనము. అయితే తండ్రి వ్యవసాయకుడు, ఈయన ద్రాక్షావల్లి, మనము తీగలు వంటి మనం. ఆ తీగలని ఫలింపే ద్రాక్షావల్లికి ఆనుకొని మనము కూడా ఏం చేస్తున్నాము? ఫలింపులోకి వస్తూ ఉన్నాం. అనగా ఆయన యందు నిలిచి ఉన్నాము. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనము ప్రభువందు నిజమైన ద్రాక్షావల్లిలో ఫలింపులోకి వస్తూ ఉన్నాము. ఆయన యందు నిలిచి ఉండి మనకేది ఇష్టమో అడుగుతూ నెరవేర్పులు దయచేస్తూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం. అలాగే ఈ రోజున కొన్ని సందర్భంలో దేవుడు ఆ నిజమైన ద్రాక్షావల్లి కాకుండా ఎలా చేస్తూ ఉన్నాడో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ఉంటుందండి ఇదంతా కూడా. యెహెజ్కేలు 19వ అధ్యాయంలో ఉంటుందండి నేను చెప్పేవారంతా కూడా. అయితే ఇక్కడ శపింపబడిన అబద్ధమైన ద్రాక్షావల్లికి, ఫలింపులోకి ఉన్న ద్రాక్షావల్లికి కంపారిజను మనము మంచిగా ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోగలము. యెహెజ్కేలు 19వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులతో కూర్చి ప్రలాప వాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము అని ఉంటుంది. అనగా ప్రలాపము అనగా వేదనకరముగా వాక్యములు ఎత్తి ఇలా ప్రకటించు అని యెహెజ్కేలు చెప్తూ ఉన్నారు అన్నమాట. ప్రభు చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల గురించి ప్రలాపన అనగా ఏడుపు వస్తుంది, అర్థం ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, విచారం వస్తుంది. ఇటువంటి వాక్యం అనమాట అండి. ఇటువంటి మాటలు ప్రలాప వాక్యము ఎత్తి ప్రకటించు అని యెహెజ్కేలు గారితో ప్రభు చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు అని చెప్తూ ఉన్నారు. ఏమని చెప్పమంటున్నాడంటే, నీ తల్లి ఎటువంటిది? ఆడ సింహము వంటిది. నీ తల్లి అనగా పట్టణం, ఇశ్రాయేలు పట్టణము ఒక పరిశుద్ధ పట్టణం. ఎటువంటిది? ఆ పట్టణము ఎటువంటిది? తల్లి ఎటువంటిది అని చెప్తూ ఉన్నాడు. ఎటువంటిది అంటండి? ఆడ సింహము వంటిది. అది ఆడ సింహము వంటిది.
వంటిది అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆడసింహముతో ఎందుకు పోల్చారు అనగా, ఆడసింహము ఏం చేస్తుందండి? పిల్లల్ని పుడుతూ ఉంటుంది. ఇక్కడ మగసింహముతో పోల్చలేదు పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని, ఇజ్రాయేలు పట్టణాన్ని, యెరూషలేముని ఏ విధముగా పోల్చాడంటే ఆడసింహముతో పోల్చాడు. ఎందుకనగా ఆడసింహము ఏం చేస్తుంది? పిల్లల్ని ఉత్పత్తి చేస్తారు. ఈ చెట్టు అయితే ఏం చేస్తుంది? వృక్షము ఫలింపులకు ఫలాలు ఇస్తారు. అయితే ఆడసింహము ఏం చేస్తుంది? పిల్లల్ని పుడుతూ ఉంటుంది, అనగా ఫలింపులోకి రావడానికి ఒక చిహ్నగా ఉన్నది. మరలా భయంకరమైన మృగముతో పోల్చు ఉన్నాడు. అయితే ఆడసింహము వంటిది అని చెబుతూ ఆడసింహముల మధ్య పండుకొనేను. ఆడసింహముల మధ్య పట్టుకొని ఉంటుంది. ఆ ఆడసింహం ఎక్కడ పడుకుంటుంది? ఆ తల్లి ఆడసింహముల మధ్య పడుకుంటుంది, అనగా ఒకరికొకరికి పొత్తు కుదరదు. ఒక్కొక్కసారి దెబ్బలాటలు, వైరము వచ్చినప్పుడు భీకరమైన పోరాటము చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆడసింహముల మధ్య ధైర్యము చూడండి పడుకొని ఉంటుంది. అటువంటి ధైర్యము గల నీ తల్లి. అయితే ఇక్కడ ఇంకా ఏమి చెప్తున్నాడంటే, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. అయితే పిల్లల్ని ఎక్కడ పెంచుతుంది ఆ సింహము? కొదమ సింహాల మధ్య, మగ సింహాల మధ్య తన పిల్లలని, చిన్న పిల్లలు అవేమో పెద్దగా ఉంటాయి. ఆ సింహాల మధ్య ఎక్కడ పెంచుతుంది? వాటికి ప్రమాదము కదా, ఆపద కదా అని వాటికి దూరముగా వెళ్ళి ఏ కొండల్లోనో కోణల్లోనో దూరముగానో భయముగా పిరికితనముగా అక్కడ ఇక్కడికి పారిపోయి పెంచటం లేదు. ఎక్కడ పెంచుతుంది? కొదమ సింహముల మధ్య పెంచుతూ ఉంది. అయితే చూడండి, వాటికి కోపము వచ్చి ఒక దాని పంజాతో ఒకటి ఇసిరిన ఎంత ఆపద, ఎంత ప్రమాదకరము, భయంకరమైన ప్రదేశములో తన తల్లి సురక్షితముగా ధైర్య సాహసాలతో ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచుతుందో చూడండి. ఆ సింహము, ఆడసింహము తన పిల్లలని పిరికితనం అనేది లేకుండా తన రెక్కల చాటున భద్రపరచగలనని ఆత్మస్థైర్యముతో, పిల్లల నేనున్నాను అనే ధైర్యముతో ఎన్ని కొదమ సింహములు ఉన్నా సరే వాటి మధ్యన మాత్రమే పెంచుతూ ఉంది. అయితే వాటిలో ఒకదానిని అది పెంచగా, అయితే బలముగా పెంచుతుంది తల్లి. అయితే దానిని ఏం చేస్తుంది? మంచి బలమైన కొదమ సింహముగా తయారు చేస్తుంది. కొదమ సింహంగా తయారు చేసి ఏం చేస్తుంది? మంచి వేట నేర్పుతుంది. దాన్ని జింకలను కానీ మంచి బలమంగా తయారు చేస్తుంది. పిరికితనము లేకుండా మరలా జంతువుల్ని వేటాడడము నేర్పుతూ ఉంది. అయితే శక్తివంతురాలుగా తయారవుతూ ఉంది. అలాగే మనల్ని కూడా దేవుడు యెరూషలేములో ఇజ్రాయేలు ప్రజల్ని ఆ విధముగానే పెంచాను అని చెప్తూ ఉన్నాడు. ఈ విధముగానే చిగురింప చేస్తూ ఉన్నాను, మరలా బలవంతులుగా చేస్తూ ఉన్నాను. పిరికితనము లేకుండా చక్కగా ధైర్యముగా పెంచుతున్నాను, సురక్షితముగా పెంచుతూ ఉన్నాను. అయితే ఈ విషయము తెలుసుకొని శత్రువులైన వారు ఏం చేస్తున్నారు? అల్లిపోతారు. దాని శక్తిని చూసి ఈ విధముగా ఉండాలేమిటి, మన శత్రువులందరూ కూడా ఏమైపోతాము, వారి యొక్క బలము చేత చిక్కుపడిపోతాము అని భయం వస్తుంది. ఎప్పుడైనా చూడండి, బలమైన దేశాన్ని చూసి ఈ బలహీనమైన దేశం ఏం చేస్తుంది? భయపడుతూ ఉంటుంది. అలాగే బలవంతుడిని చూసి బలహీనుడు ఏం చేస్తాడు? భయపడుతూ ఉంటాడు. అలాగే ఇటువంటి కొదమ సింహము లాంటి ఈ ప్రజలని తయారు చేసినప్పుడు ఏం చేస్తారంటే, శత్రువులు చుట్టుపక్కల ఉన్నవారు భయము వేసి వారిని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటండి, అన్యజనులు దానిని చూచి దానిని బంధించి ఐగుప్తునికి అలాగే తీసుకొని పోయారంటండి ఆ సింహాన్ని. ఎవరిని? ఈ తల్లి పెంచిన సింహాన్ని. అయితే మరలా ఈ తల్లి మరలా విన్నదంటండి. ఇజ్రాయేలు యెరూషలేము పట్టణము విన్నది. ఏమని? నేను పెంచిన కొదమ సింహము తీసుకొని పోయారు అని ఈ తల్లి విన్నది.
తల్లి విని ఏం చేసింది? బాధపడింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచన చేసింది. ఏం చేయాలండి? ఆ కొదమ సింహాన్ని మరలా బంధించబడ్డారు కదా, తీసుకుపోయారు కదా, దాన్ని విడిపించుకొని తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఈ తల్లి ఏం చేయాలి? మరలా ఇంకొక కొదమ సింహాన్ని తయారు చేసిందంటండి. మరలా అనగా మరలా ఇంకొక బలవంతుణ్ణి తయారు చేసింది ఆ కొదమ సింహాన్ని విడిపించడానికి. ఇక్కడ ఈ మరలా చేసినప్పుడు దానిని కూడా తీసుకొని వెళ్ళిపోయారంటండి. ఇది మరలా ప్రయత్నము చేస్తూ ఉన్నది. అనగా దీని పని కొదమ సింహను చిగురించి మరలా ఫలింపులోకి వచ్చి బలవంతులను ఉత్పత్తి చేస్తూ ఉన్నది. వారిని చెరపట్టుకొని పోయినప్పటికీ ఈ బలవంతుల్ని మాత్రమే ఉత్పత్తి చేసి శత్రువులకి భయము కలిగిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనము ఈ కొదమ సింహం లాంటి మన ప్రభు మనకి ఈరోజు ఉన్నారు. యూదా గోత్రపు సింహము. ఆ సింహము మనకి తోడుగా ఉన్నారు. ఈ రోజున అనేక ప్రవక్తల్ని ఈ ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది యూదులైన వారి ప్రవక్తల్ని సంహరించి అయితే కొదమ సింహము లాంటి ప్రభు మనకి వచ్చి ఉన్నప్పుడు మరణాన్ని కూడా ఏమీ చేయలేక అటువంటి సింహము మనకి తోడుగా ఉన్నది. ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే వీర శత్రువులైన వారిని బలవంతముగా బంధించినప్పటికీ ఈ రోజున ఆ ప్రభు మనల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అయితే వీరందరూ కూడా ఇక్కడ విచారకరమైన విషయం ఏమనగా ఇప్పుడు మనమందరము కూడా ఇక కింద వచనాల్లో ఉంటుందండి. ఏమనంటే ఇక్కడ మనకి క్షేమము కలిగినట్లు ఇలా ఎందుకు చేశాడు? ఉత్పత్తి మరలా చేసి మరలా కొదమ సింహాన్ని ఎందుకు వదిలాడు? దేవుడు ఈ విధముగా ఎందుకు చేశాడంటే ఇక్కడ 10వ వచనంలో ఉంటుందండి. నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై మనకి క్షేమము కలగాలని ఈ విధముగా ఫలింపులోకి తీసుకొచ్చి మన క్షేమము కలగడానికి ఈ విధముగా తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వల్లే ఉండును. చూసారా? ఈ విధముగా ఎందుకు ఉన్నదే ఆ సింహము, ఆడసింహము మన క్షేమము కొరకు దేవుడు ఈ విధముగా చేసి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మరలా విస్తారమైన దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. అలాగే మన తల్లి దేనితో పోలుస్తూ ఉన్నారంటే తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర ద్రాక్షవల్లి వలె ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ద్రాక్ష చెట్టు ఉన్నంత కాలము చక్కగా మనం ఏం చేస్తూ ఉంటాము? ఫలింపులోకే వస్తూ ఉన్నాం. అయితే దేవుడు చూడండి ఆ ద్రాక్షావల్లిని, అలాగే అబద్ధపు ద్రాక్షావల్లిని, అన్యాయముగా నడుచుకునే ద్రాక్షావల్లిని ఏ విధముగా మారుస్తూ ఉన్నాడంటే అది ఎండిపోయేటట్టు చేస్తాడంటండి. ఆ ఎండిపోయేటట్టు చేశాడనుకోండి, ఇక మనము ఫలింపులోకి వస్తామా? ఆ ఉన్న తీగలు కూడా ఎండిపోతాయి. అది అబద్ధమైన అన్యాక్రాంతమైన ద్రాక్షావల్లిగా సాదృశ్యముగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజున మనము ఫలింపులోకి వచ్చే ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని అంటిపెట్టుకొని ఉన్నాము. అయితే ఇక్కడ ఉండగా మనము ఈ రోజున చూడండి, ఈ రోజున ఫలింపులోకి ద్రాక్షావల్లి సంఘాలు విస్తరింపబడుతూ ఉన్నాయి. సంవత్సరమును ప్రపంచానికి సుదూర ప్రాంతాలకు కానీ సువార్త లేని గ్రామము లేదు అనడానికి అతిశయోక్తి ఏమీ కాదు. ఇది నిజమైన ద్రాక్షావల్లి ఏ విధముగా ఫలింపులోకి వచ్చి ఉన్నది, ఎలా అయితే బలవంతుల్ని తయారు చేస్తూ ఉన్నది, విస్తరింపు చేస్తూ ఉన్నది, అలాగే ఆ కొమ్మనే మనము ఆ చెట్టుని ఆనుకొని ఉన్నాం. మనమును ఫలింపే కృప దేవాతి దేవుడు నా యందు మాటలను నిలిచి ఉండని ఎడల మనకేది ఇష్టమో అడిగిడి అది మనకు అనుగ్రహింపబడును అని వాక్యం ఇచ్చిన రీతిగా మనమును అంటి పెట్టుకొని అలాగే నిజమైన ద్రాక్షవల్లి ద్వారా మనం మేలులు పొందే కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.